ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల శుభవేళ అమ్మలగన్న అమ్మ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అశ్వవాహన సేవలో మలయప్ప స్వామి అభయ ప్రదానం. బ్రహ్మోత్సవాలతో ప్రకాశిస్తున్న తిరుమల క్షేత్రం. ప్రతిరోజు గరుడ సేవగా భావించి విధులు నిర్వహించాలి. సమీక్షా సమావేశంలో అధికారులకు ఈవో దిశానిర్దేశం. చక్రస్నాన మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ. సంప్రదాయ శోభితంగా రూపుదిద్దుకున్న స్వామి పుష్కరిణి. భక్తుల సౌకర్యార్థం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. సమన్వయంతో చక్రస్నాన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి. అధికారుల సమావేశంలో ఈవో శ్యామలరావు ఆదేశాలు. భక్త కోటికి భక్తి తన్మయత్వాన్ని ప్రసాదిస్తున్న భక్తి తరంగం. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో కీలక పాత్ర పోషించిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అశ్వవాహన సేవలో అభయ ప్రదానం చేశారు. తిరుమల క్షేత్రంలో వైభవపేతంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి అశ్వవాహన సేవ జరిగింది. సకల స్వర్ణాభరణాలు వజ్ర వైడూర్యాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన మలయప్ప స్వామి వారిని అర్చకులు వాహన మండపంలో అశ్వవాహనంపై ఆశీనులు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన మంగళహారతులను సమర్పించారు. ఆపై విభిన్న సాంస్కృతిక కళారూపాలు బాజా భజంత్రీల నడుమ స్వామివారు అశ్వవాహనంపై కల్కి అవతారంలో ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో కడలిలో పుట్టిన పావన ఉచ్చైశ్రవము, సరిపోలని రాజసముతో పొడవైన అశ్వము. పాలకడలిలో పుట్టిన పావన ఉచ్చైశ్రవము, సరిపోలని రాజసముతో పొడవైన అశ్వము. అలపారు వేటలోన అతివాల మేల్మంగతో ఇలపారిజాతమై ఇంపారగ చెలగినాడు. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో
సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఈరోజు 8వ రోజు. ఈరోజు రాత్రి అశ్వవాహనం మీద స్వామివారు భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఈ రోజుతో వాహన సేవలన్నీ కూడా ముగుస్తున్నాయి. ఇప్పటిదాకా 14 వాహనాలు 2 రథాల ద్వారా స్వామివారు వివిధ రూపాల్లో వివిధ అలంకరణల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే రేపు ఉదయం చక్రస్నానంతో ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు ముగుస్తాయి. చక్రస్నానానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. చక్రస్నానంలో శ్రీ సుదర్శన చక్ర తల్వార్ వారు పవిత్ర స్నానంతో భక్తులు కూడా స్నానమాచరించడానికి వస్తారు. సుమారుగా 30,000 మంది భక్తులు ఈ కార్యక్రమానికి శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేయడానికి వస్తారని అంచనా వేస్తున్నాము. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. గ్యాలరీస్లో ఉదయం 5 గంటల నుంచి వారు వస్తారని అంచనా వేస్తున్నాము. ఒక్కొక్క రౌండ్లో 9,000 మంది స్నానం చేయడానికి అవకాశం ఉంది. వారందరూ కూడా 3 రౌండ్లు 4 రౌండ్లలో మొత్తం అంతా కూడా స్నానం ఆచరించడానికి అవకాశం ఉంది. ఇక శ్రీవారి అశ్వవాహన సేవలో వివిధ విభిన్న విలక్షణ సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా అలరించాయి. ఇందులో భాగంగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన భరతనాట్యం, వివిధ దేవతామూర్తుల వేషధారణలు అలరించాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారుల దశావతారాల ప్రదర్శన, పిల్లన గ్రోవి నృత్యం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన మహిళా కళాకారుల డ్రమ్స్, రాజస్థాన్ కళాకారుల దాండియా నృత్యం, మట్కి నృత్యం, పంజాబ్ కళాకారుల బాంద్రా డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు భక్త సంకీర్తనలకు అనుగుణంగా నృత్యాలు, గోపికా నృత్యం తదితర కళా ప్రదర్శనలు అశ్వవాహన సేవలో అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రతిరోజు గరుడ సేవగా భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో నిబద్ధతతో విధులు నిర్వహించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం తిరుమలలోని బ్రహ్మోత్సవం సెల్ల చక్రస్నానం ఏర్పాట్లపై ఆయన అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి చక్రస్నానం ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. బ్రహ్మోత్సవాలలో చివరి రోజు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు. పుష్కరిణిలోని అన్ని ప్రవేశ నిష్క్రమణ పాయింట్లు, పురుషులు, మహిళలు దుస్తులు మార్చుకునే గదులు గత ఏడాది కంటే ఈ ఏడాది మరింత మెరుగ్గా ఏర్పాటు చేశామని ఈవో తెలిపారు. చక్రస్నానం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుణ్యస్నానాలు ఆచరించేలా ఆరోగ్య, వైద్య, విజిలెన్స్ విభాగాలు మరింత చురుగ్గా పనిచేయాలని సంబంధిత అధికారులను ఈవో ఆదేశించారు. అలాగే పుష్కరిణి సామర్థ్యం తక్కువగా ఉన్నందున గ్రౌండ్ మేనేజ్మెంట్లో పోలీసులతో సమన్వయం చేసుకుని పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ శ్రీధర్, సిఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఈరోజు 8వ రోజు. రేపు చివరి రోజు చక్రస్నానంతో ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమం ముగుస్తుంది. ఈ 9 రోజులు మనము ఒక యజ్ఞంలాగా బ్రహ్మోత్సవాలని నిర్వహించాము. చక్రస్నానము చాలా పవిత్రమైనది. చక్రస్నానంలో శ్రీ చక్ర తల్వార్ వారిని పవిత్ర స్నానం చేయిస్తాము. శ్రీవారి పుష్కరిణిలో చేయించే ఈ స్నానానికి చాలామంది వచ్చి ఈ పుష్కరిణిలో స్నానం చేయాలని ఆశిస్తారు. మేము అంచనా వేస్తున్న దాని ప్రకారం సుమారుగా 30,000 మంది వచ్చి చక్రస్నానంలో పాల్గొంటారని అనుకుంటున్నాము. దీనికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా మేము చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాన్య భక్తులకి ఇబ్బంది లేకుండా వారికి సంతృప్తికరంగా ఈ చక్రస్నానంలో పాల్పంచుకొని వాళ్ళు పవిత్ర స్నానం చేసేలాగా దానికి తగ్గట్టుగా గ్యాలరీలకు సంబంధించిన భద్రతకు సంబంధించిన ఏర్పాట్ల దగ్గర నుంచి, అలాగే వారు ఒక క్రమశిక్షణతో సిస్టమేటిక్గా పుష్కరిణికి ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్ పెట్టడం, అలాగే లోపలికి వచ్చిన తర్వాత ఎటువంటి భద్రతాపరమైన ఇబ్బందులు రాకుండా పోలీసు సిబ్బంది, శ్రీవారి సేవకులు, అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్ళు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి స్విమ్మర్సు వీరందరూ కూడా వస్తున్నారు. వీరందరూ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. అలాగే పుష్కరిణిలో
2 బోట్లు పెట్టి దాంట్లో కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉంటారు. తర్వాత లైఫ్ గార్డ్ కూడా సఫిషియెంట్ నంబర్ పెట్టుకోవడం జరుగుతుంది. దీని ద్వారా మేము సాధ్యమైనంత మందికి రోజంతా కూడా పొద్దున్న సుమారుగా 5 గంటల నుంచి గ్యాలరీస్లో రావడం, భక్తులందరూ రావడం ప్రారంభిస్తారు. ఈ రోజంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. రేపటి రోజు ఏ సమయమైనా సరే వాళ్ళు వచ్చి స్నానం ఆచరించవచ్చు. ఫలితం ఒకే విధంగా ఉంటుంది. అందుకని అందరూ కూడా 5 గంటల నుంచి కంటిన్యూస్గా ఇది మనకి పుష్కరిణిలో స్నానం ఆచరించడానికి తెరిచి ఉంటుంది. ఏర్పాట్లన్నీ కూడా సాయంత్రం దాకా కూడా అదే విధంగా కొనసాగుతాయి. లోకపావని శ్రీ పద్మావతి దేవి అభిషేక ద్రవ్యాలలో దివ్య శోభితంగా దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ పద్మావతి అమ్మవారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత పసుపు, చందనం, తులసి మాలలను సిరుల తల్లికి సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులను సమర్పించారు. జయలక్ష్మీ వరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా, జయలక్ష్మీ. ఇక శుక్రవారం సాయంత్రం అమ్మవారికి ఊంజల సేవను విశేషంగా జరిపారు. అర్చకులు పద్మావతి అమ్మవారిని బంగారు ఆభరణాలు, పూలమాలలు, పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి మండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. సిరుల తల్లిని సేవించి భక్తులు పరవశులయ్యారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి బ్రహ్మోత్సవాలను సామాన్య భక్తుల బ్రహ్మోత్సవాలుగా నవోన్మేషంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శనివారం ఉదయం స్వామివారి పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం తెల్లవారుజామున 3 గంటల నుండి 6 గంటల వరకు పల్లకి ఉత్సవం, తిరుచి సేవలను నిర్వహించనున్నారు. ఇక ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ వరాహస్వామి ఆలయం ఎదురుగా ప్రత్యేక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి శ్రీచక్ర తాళ్వారుకు స్నపన తిరుమంజనాన్ని వేదోక్తంగా నిర్వహించనున్నారు. అనంతరం చక్ర తాళ్వార్లకు చక్రస్నానం ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వరాహస్వామి ఆలయం ఎదుట స్నపన తిరుమంజనం జరిగే వేదికను అరటి బోదెలు, మామిడి తోరణాలు, కట్ ఫ్లవర్స్తో సంప్రదాయ శోభితంగా అలంకరించారు. పుష్కరిణి మండపం 4 వైపులా ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. పుష్కరిణి చుట్టూ ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను తెలియజేసే సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. పుష్కరిణి లోపల, వెలుపల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన పారిశుద్ధ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. భక్తుల రక్షణార్థం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఆక్టోపస్ దళాలు, గజ ఈతగాళ్లు, మత్స్యకార సిబ్బంది లైవ్ జాకెట్లను అందుబాటులో ఉంచారు. తూర్పు మాడ వీధిలోని గ్యాలరీలలో భక్తుల సౌకర్యార్థం పందిళ్లను వేశారు. రథం పక్కన పుష్కరిణిలో స్నానం ఆచరించాక బట్టలు మార్చుకోవడానికి పురుషులకు, మహిళలకు వేర్వేరుగా ప్రత్యేక గదులను అందుబాటులోకి తీసుకువచ్చారు. శ్రీ వరాహస్వామి ఆలయానికి వెనుక భాగంలో భక్తులు బట్టలు మార్చుకోవడానికి అదనపు ఏర్పాట్లు చేశారు. రామ్ బగీచా ఎదురుగా ఉన్న 2 అంబులెన్స్, ఫైర్ ఇంజన్, వైద్య బృందాలు పుష్కరిణి చుట్టూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
పోలీస్ యంత్రాంగం, విజిలెన్స్, టీటీడీ నిఘా భద్రతా విభాగం ఆధ్వర్యంలో పుష్కరిణి వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. పాత అన్నదాన భవనంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షించనున్నారు. భక్తులు సంయమనం పాటించి టీటీడీ సూచనల మేరకు స్వామివారి పుష్కరిణిలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించాలని టీటీడీ భక్తలోకానికి విజ్ఞప్తి చేసింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రస్నాన మహోత్సవానికి విచ్చేసే భక్తులకు ప్రేమపూర్వకంగా సేవలు అందించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు పిలుపునిచ్చారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో శుక్రవారం సాయంత్రం చక్రస్నాన మహోత్సవంలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందితో జరిగిన సమావేశంలో ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తుల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా చిన్నారుల భద్రత విషయంలో జాగరూకతతో వ్యవహరించాలని కోరారు. చక్రస్నాన మహోత్సవంలో చిన్నారులకు బాదం పాలు, భక్తులకు మంచినీరు, అల్పాహారం అందించాలని కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయ సహకారాలతో చక్రస్నాన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి చేరుకున్న టీటీడీ ఏఈఓ దొరస్వామికి అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం ఏఈఓ దొరస్వామి దంపతులు పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు. ఆ తర్వాత అర్చకులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కోట్లాది మంది శ్రీవారి భక్తులకు తిరుమల క్షేత్ర ప్రాశస్త్యాన్ని, దేవదేవుని దివ్యత్వాన్ని నిత్యం నాణ్యమైన ప్రసారాలతో అందిస్తున్న ఆధ్యాత్మిక మాధ్యమం. ఇలవైకుంఠంలో నవనవోన్మేషంగా కొనసాగుతున్న ఉత్సవ ప్రియుడు కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా భక్తుల ముంగిళ్లలో సందడి చేసిన ఎస్వీబీసీ భక్తి ప్రయాణం మీకోసం. సనాతన హైందవ ధర్మాన్ని, శ్రీ వెంకటేశ్వర స్వామి తత్వాన్ని, వైభవాన్ని, ఉత్సవ విశేషాలను ఎప్పటికప్పుడు శ్రీవారి భక్తకోటికి నిత్య నూతనంగా అందజేస్తోంది టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఆధ్యాత్మిక రంగంలో రాజీలేని నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ టీటీడీ నిర్వహిస్తున్న ధార్మిక, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలను సమర్థవంతంగా జనబాహుళ్యానికి అందిస్తూ అనుసంధానకర్తగా తన వంతు పాత్రను ఇతోధికంగా పోషిస్తోంది ఎస్వీబీసీ. ఈ నేపథ్యంలో అక్టోబర్ 4వ తేదీ నుండి అంగరంగ వైభవంగా జరుగుతున్న తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తకోటి కనులారా తిలకించే విధంగా చక్కని ప్రసారాలను అందించింది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తెలుగు, తమిళం, కన్నడం, హిందీ 4 భాషలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల వైభవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. అలాగే ఇతర ప్రాంతీయ, జాతీయ మీడియాకు క్లీన్ ఫీడ్ అందించింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రాశస్త్యాన్ని, వాహన సేవల వైభవాన్ని తెలియజేస్తూ 1 నెల ముందు నుండే ఎస్వీబీసీలో ప్రోమోలు, ప్రత్యేక కథనాలు ప్రసారమయ్యాయి. ఆధ్యాత్మిక విశేషాల విభాగం సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు బ్రహ్మోత్సవాల వైభవాన్ని తెలియజేస్తూ కథనాలు, రీల్స్ ప్రసారం చేశారు. బ్రహ్మోత్సవాల సమయంలో మాడవీధులలోని శ్రీవారి వాహన సేవలతో పాటు 3 రోజుల పాటు వైఖానస ఆగమోక్తంగా భక్తజన రంజకంగా జరిగిన అలంకార స్నపన తిరుమంజనం, అలాగే తిరుమల నాదనీరాసనం వేదికపై నిర్వహించిన వేద స్వస్తి, వేద విద్వత్, సంగీత విభావరి కార్యక్రమాలను ప్రతిరోజు ప్రసారం చేయడం జరిగింది. శాటిలైట్, డిటిహెచ్ ప్లాట్ఫామ్లలో హెచ్డి క్వాలిటీలో ఎస్వీబీసీ ప్రసారాలను అందజేసింది. ఎస్వీబీసీ ఎఫ్ఎం రేడియో ద్వారా ప్రముఖుల చేత చక్కని వ్యాఖ్యానంతో శ్రీవారి వైభవాన్ని, వాహన సేవల విశిష్టతను వివరించారు. ఆన్లైన్, ఓటీటీ ప్లాట్ఫామ్, యూట్యూబ్ ఛానల్లో ఎస్వీబీసీ హెచ్డి ప్రసారాల ద్వారా భక్తకోటి శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని తిలకించారు. మాడవీధుల్లో, గ్యాలరీలలో వేచి ఉన్న భక్తులు కనులారా శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం తిలకించే విధంగా హెచ్డి క్వాలిటీలో డిజిటల్ స్క్రీన్ల ద్వారా నాణ్యమైన ప్రసారాలను అందించింది. టీటీడీ జేఈఓ, ఎస్వీబీసీ సీఈఓ వి వీరబ్రహ్మం పథ నిర్దేశంతో ఎస్వీబీసీ ఓఎస్డీ పర్యవేక్షణలో సీనియర్ అధికారులు, సిబ్బంది అహరహం శ్రమించి బ్రహ్మోత్సవ వైభవాలను వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారం కోసం మాడవీధులలో దాదాపు 15 ప్రాంతాలలో 12 సోనీ హెచ్డి కెమెరాలు,
40x జూమ్ కెమెరాలు రెండు జిమ్మీ జిప్లు, 1 జింగిల్ కెమెరాలను వినియోగించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో నాదనీరాజనం వేదికపై జరిగిన ప్రత్యక్ష రికార్డింగ్ కార్యక్రమాలను ఈఎన్జీ కెమెరాల ద్వారా భక్తులకు అందించారు. అదేవిధంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం, స్నపన తిరుమంజనం, శాతుమర, వేద పారాయణం వంటి కార్యక్రమాలను సిబ్బంది ఎంతో శ్రద్ధగా, భక్తిగా కెమెరాలతో చిత్రీకరించి భక్తలోకానికి అందజేయడం జరిగింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎస్వీబీసీ సిబ్బందితో పాటు తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ప్రొడక్షన్, సాంకేతిక విభాగం, బ్రాడ్కాస్టింగ్ విభాగం, కెమెరా విభాగం, ఎడిటర్స్, గ్రాఫిక్స్ విభాగం, ఆధ్యాత్మిక విశేషాలు, సోషల్ మీడియా విభాగాలు, అడ్మిన్, అకౌంట్స్ విభాగాల అధికారులు, సిబ్బంది నిరంతరం అకుంఠిత దీక్షతో శ్రమించి శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని కపిలతీర్థంలోని కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే దేవీ నవరాత్రులలో భాగంగా 6వ రోజైన శుక్రవారం శ్రీ కామాక్షిదేవి చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవిగా దివ్యాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా యాగశాలలో అర్చకులు, ఋత్వికులు, వేద పండితులు యాగ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఆపై శ్రీ కామాక్షిదేవికి స్నపన తిరుమంజన కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అర్చకులు అమ్మవారికి సంప్రదాయ శోభితంగా స్నపనం నిర్వహించి కర్పూర హారతలు అందజేశారు. ఇక శుక్రవారం సాయం సంధ్య వేళలో కామాక్షిదేవి సరస్వతీదేవి అలంకరణలో ఊంజల సేవలో కమనీయంగా దర్శనమిచ్చారు. భక్తులు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి ప్రదాయినిగా కామాక్షిదేవిని దర్శనం చేసుకుని నీరాజనాలు సమర్పించారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో దేశికార్ల ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 3వ తేదీ నుండి ప్రారంభమైన దేశికార్ల ఉత్సవాలు 12 వరకు జరగనున్నాయి. 9 రోజుల పాటు భక్తుల సభరితంగా నిర్వహిస్తున్న ఉత్సవాలలో 8వ రోజున దేశికార్లను బంగారు తిరుచుపై వెంచేపు చేసి ఆలయ వీధులలో ఊరేగించారు. తిరుపతిలోని తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం ఉదయం శ్రీ గంగమ్మ తల్లి దుష్ట సంహారిణి, శిష్ట సంరక్షిణి, మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అమ్మవారిని కొలువుదీర్చిన అర్చకులు ఆపై హోమగుండంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప ప్రార్థనలతో శాస్త్రోక్తంగా దేవీ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
ఆపై తిరుపతి గ్రామదేవత గంగమ్మ తల్లి ఊంజల సేవ మనోహరంగా జరిగింది. మహిషాసుర మర్దినిగా ఊయలలో వెంచేపు చేసిన గంగమ్మ తల్లికి విశేష అర్చనలు జరిపి అర్చకులు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను సుందర శోభితంగా నిర్వహించి హారతులను అందజేశారు. విద్యుత్ వెలుగులతో తిరుమల కొండ వైకుంఠాన్ని తలపిస్తోంది. కొండలలో నెలకొన్న కోనేటి రాయునిపై కొండంత భక్తితో తరలివచ్చే కోట్లాది మంది భక్తుల సేవలో నిరంతరాయంగా శ్రమిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. మరి జగద్విఖ్యాత వైభవంతో కన్నులకు ఇంపుగా సాగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో టీటీడీ ఏర్పాట్లు నభూతో న భవిష్యతి. ప్రత్యేకించి కొండకు వచ్చిన ప్రతి భక్తుని పరవశింపచేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమలలో చేపట్టిన విద్యుత్ దీపాలంకరణలు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వేదవాక్కును అనుసరిస్తూ పరమ పవిత్ర క్షేత్రమైన తిరుమలగిరిలలో గోవిందుని దివ్యనామస్మరణ మాత్రమే వినబడాలని కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావం. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆపద మొక్కులవాడు ఏడుకొండలవాడు నెలవైన తిరుమల క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో తిరుమలలో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలతో తిరుమలగిరులు ప్రకాశిస్తున్నాయి. ముఖ్యంగా అధిక సంఖ్యలో తిరుమలకు విచ్చేసే భక్తుల గోవిందనామ స్మరణలతో సప్తగిరులు మారుమ్రోగుతున్న వేళ ఇలవైకుంఠంలో ఎటు చూసినా భక్తులకు గోవిందనామం దర్శనమిచ్చేలా టీటీడీ ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో గోవిందనామాలను ఏర్పాటు చేసింది. అలాగే నింగిలోని తారాలోకం భువికి విచ్చేసిందా అన్నంత చందాన ఈ అలంకరణలు ఆకట్టుకుంటున్నాయి. శ్రీవారి వాహన సేవలను వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు విచ్చేస్తున్నారు. శ్రీవారి ఆలయాన్ని ప్రత్యేకమైన ట్రస్ లైటింగ్తో ఈసారి అలంకరించడం భక్తులకు కొత్త అనుభూతులనిస్తోంది. రంగురంగుల కాంతులతో శ్రీవారి ఆలయ గోడలను, మహద్వార గోపురం, మాడవీధులు, ముఖ్యమైన కూడళ్లు, స్వాగత తోరణాలు తదితర ప్రదేశాలలోని అలంకరణలు భక్తులను మైమరిపిస్తున్నాయి. తిరుమలలోని ఇతర ఆలయాలు, ఉద్యానవనాలు, చెట్లు ఇలా అన్నింటినీ వర్ణమయ విద్యుత్ దీపాల కాంతులతో అలంకరించారు. పురాణ గాథల్లోని ఇతిహాసాలను తెలిపేలా పలు రకాల దేవతామూర్తుల రూపాలతో తిరుమల కొండ మొత్తం విద్యుద్దీప కాంతుల్లో దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. ఇందుకోసం టీటీడీ 2,20,00,000 రూపాయలను వెచ్చించింది. శ్రీవారి ఆలయ ప్రాంగణం, కళ్యాణ వేదిక, కూడళ్ల వద్ద టీటీడీ 7 భారీ ఎలక్ట్రికల్ బోర్డులు, 30 చిన్న ఎలక్ట్రికల్ బోర్డులను ఏర్పాటు చేసింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, శ్రీ సీతారామచంద్రుల మూర్తులు, శ్రీరామ పట్టాభిషేక ఘట్టం, మహావిష్ణువు విశ్వరూపం, దశావతారాల రూపాలు, అష్టలక్ష్ములు, తుంబుర, అన్నమాచార్య వంటి బోర్డులు ఆకర్షణీయంగా ఉన్నాయి. దాదాపు 100 మంది సిబ్బంది నెల రోజులకు పైగా శ్రమించి తిరుమలను విద్యుత్ దీప కాంతులతో అలంకరించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ, శ్రీవారిని భక్తి శ్రద్ధలతో పూజించే భక్తులకు బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని పంచేలా నిర్వహించేందుకు ప్రత్యేకంగా విద్యుత్ అలంకరణలు చేపట్టినట్లు వివరించారు. భక్తులు వాహన సేవలను తిలకించేందుకు వీలుగా తిరుమలలోని శ్రీవారి ఆలయ మాడవీధులు, మ్యూజియం, వరాహస్వామి విశ్రాంతి గృహం, అన్నదానం కాంప్లెక్స్, రాంబగీచా, ఫిల్టర్ హౌస్, ఇతర ప్రాంతాలలో 28 భారీ డిజిటల్ స్క్రీన్లను టీటీడీ ఏర్పాటు చేసింది. జీఎస్సీ ప్రాంతంతో పాటు పలు పార్కులలో దేవతా రూపాలతో ఎలక్ట్రికల్ కటౌట్లు ఏర్పాటు చేశారు.
కాకుండా తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం, బస్టాండ్, రైల్వే స్టేషన్, తిరుపతిలోని పలు కూడళ్లలోని స్వాగత తోరణాల వద్ద టీటీడీ విద్యుత్ శాఖ ప్రత్యేకంగా విద్యుత్ అలంకరణలను చేసింది. నెల్లూరు జిల్లా కావలిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చంద్రప్రభ వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. ఆలయంలో నేత్రపర్వంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చంద్రప్రభ వాహన సేవ జరిగింది. స్వామివారిని అర్చకులు బంగారు ఆభరణాలు, పూలమాలలతో చూడచక్కగా అలంకరించి చంద్రప్రభపై వేంచేపు చేశారు. మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ ఆలయ వీధులలో స్వామివారు చంద్రప్రభపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతపురం విద్యుత్ నగర్లో కొలువైన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో దసరా ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయ ఆవరణలో చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారి పుట్టుశిలకు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. ఆపై అమ్మవారిని ముత్యాలు, పగడాల హారాలు, ఆభరణాలు, పుష్పమాలలతో చక్కగా అలంకరించి హారతులను సమర్పించారు. ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి చండీ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భద్రాచలం, కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బతుకమ్మ సంబరాలు సద్దుల బతుకమ్మతో కోలాహలంగా ముగిశాయి. 9 రోజుల పాటు భక్తులు ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ ఇలా ఒక్కో రోజు ఒక్కో బతుకమ్మను కొలువు తీర్చి ఆడి పాడారు. చివరి రోజున పుష్పాలు, ఆభరణాలతో చూడముచ్చటగా అలంకరించిన గౌరమ్మ తల్లిని కొలువు తీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై సద్దుల బతుకమ్మను నిమజ్జనం చేయడంతో ఉత్సవాలు పూర్తయ్యాయి. సర్వమంగళాలను ప్రసాదించే జగజ్జనని అమ్మలగన్న అమ్మ సేవలో భక్తకోటి పులకిస్తోంది. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రసిద్ధ ఆలయాలు ఉత్సవ శోభతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి. విశేష అలంకరణలతో అనుగ్రహిస్తున్న సౌభాగ్యదాయినికి భక్తులు మంగళ నీరాజనాలు సమర్పించారు. ఆ ఉత్సవ సమాహారం మీకోసం. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. విశేష అలంకారాలతో పర్వతవర్ధిని అమ్మవారు విశేషంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ క్రమంలో అమ్మవారికి అర్చకులు ప్రాతకాల నిత్యార్చనలు జరిపి దుర్గాదేవి అలంకారంలో కొలువు తీర్చారు. అమ్మవారికి పూజలు జరిపి చండీ హోమం జరిపి పూర్ణాహుతిని సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భక్తుల ఆరాధ్య దేవతగా అనుగ్రహిస్తున్న మావుళ్ళమ్మ తల్లి మహిషాసుర మర్దిని అలంకరణలో భక్తులను అనుగ్రహించారు. ఆలయంలో నేత్రపర్వంగా జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విశేష ఉత్సవాలు జరుగుతున్నాయి. అమ్మవారికి సహస్రనామాల పఠన యుక్తంగా అర్చకులు కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం చక్కని తల్లికి మహిషాసుర మర్దిని అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ, గద్వాల్ జిల్లా ఆలంపూర్ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జోగులాంబ దేవి మహాగౌరీదేవిగా అనుగ్రహించారు. నిత్యార్చనల అనంతరం అమ్మవారిని పూలమాలలు, ఆభరణాలు, నిమ్మకాయల హారాలతో మహాగౌరిగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని వెండి పల్లకీపై కొలువు తీర్చి ఆలయ ప్రాంగణంలో మేళతాళాల నడుమ ఊరేగించారు. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కాళికాదేవి అలంకరణలో కటాక్షించారు. అమ్మవారికి దసరా ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు నిమ్మకాయల హారాలు, పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో కాళికాదేవిగా అలంకరించి హారతులను సమర్పించారు. మహిళలు రేణుకా ఎల్లమ్మ తల్లిని కాళికాదేవి అలంకరణలో దర్శనం చేసుకుని కుంకుమ పూజలు జరుపుకున్నారు. నంద్యాలలో నెలవైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రులు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మహాదుర్గ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మహాదుర్గ అలంకరణలో అనుగ్రహించిన అమ్మవారికి అర్చకులు విశేషంగా కుంకుమ పూజలు నిర్వహించి నివేదన, మంగళహారతులను సమర్పించారు. అనంతరం అమ్మవారి గ్రామోత్సవం వేడుకగా జరిగింది.
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి సన్నిధిలో కుంకుమార్చన కన్నుల పండుగగా జరిగింది. శరనవరాత్రి ఉత్సవాల సందర్భంగా అర్చకులు ముందుగా గర్భాలయంలో మూలమూర్తికి ఆరాధనలు జరిపి బంగారు చీర అలంకారం చేసి హారతులను సమర్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో పల్లకీపై అమ్మవారి ఉత్సవమూర్తిని సుందరంగా కొలువు తీర్చారు. అర్చకుల సూచనలతో మహిళలు అమ్మవారి చెంత ప్రణమిల్లి కుంకుమార్చనలు జరుపుకొని ఆశీస్సులు అందుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలోని శ్రీ వెండి మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో రథోత్సవం జరిగింది. గర్భాలయంలో వెండి మహాలక్ష్మికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు చక్కటి అలంకరణలతో నివేదన హారతులను సమర్పించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని సుందర శోభితంగా అలంకరించి పుష్పమాలలు, తులసి హారాలతో చూడ చక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తీర్చి నగరోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అమ్మవారికి అడుగడుగునా కొబ్బరికాయ ముక్కులు చెల్లించుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకటేశాయ. గోవింద